మేఘనాథుడై వచ్చుచున్న మేఘారూఢుడా, రెండంచుల ఖడ్గమును నోట ధరించిన వాడా, మృత్యువునకు మృత్యులోకముకు అధికారి అయిన వాడా, యుగ యుగములో సజీవుడైన వాడా, ఏడు దీప స్తంభముల మధ్య సంచరించువాడా, మృతుడై మరలా బ్రతికిన వాడా, అగ్ని జ్వాలల వంటి కన్నులు కలిగిన వాడా, అపరంజని పోలిన పాదములు కలిగిన వాడా, దావీదు తనయా హోసన్నా, యూదుల రాజా యేసన్నా, యేసన్నా, యేసన్నా. యేసు నామంలో మీకు శుభములు సమృద్ధిగా కలుగును గాక. మధురం నీ వాక్యం అనే కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు మనం దేవుని మహిమ మంచితనం అను అంశం రెండో భాగం ధ్యానించుకుందామండి. నిర్గమకాండంలో 34వ అధ్యాయంలో 6-7 వచనాల్లో దేవుడు తాను ఎవరు, తన గుణగణాలేంటి అని సినాయి పర్వతం మీద మోషేకి చెప్తూ ఉన్నాడనమాట. ప్రభు కరుణామయుడు, దయామయుడు, ఆయన సులభముగా కోపపడువాడు కాదు, నిత్యము ప్రేమ చూపువాడు, నమ్మదగిన దేవుడు, వేల కొలది ప్రజలను కృపతో చూచువాడు, ప్రజల పాపములను దోషములను అపరాధములను మన్నించువాడు. ఇదయ్యా నా మంచితనము, నేను ఇలాగూ మిమ్మల్ని ప్రేమిస్తున్నాను, మీరు నా దగ్గర రావాలని, మీరు నన్ను తండ్రి అని పిలుచుచు నా వెంట రావాలనని నేను ఎంతగానో కోరుకుంటున్నాను. ఇర్మియా 3:19లో ఇర్మియాతో చెప్తారు, ఇర్మియా ఈ బిడ్డలు నన్ను తండ్రి అని పిలుచుచు నా చెయ్యి పట్టుకొని నా వెంట రావాలి అని కోరుకుంటానయ్యా. పసిపిల్లలు ఎట్లా వాళ్ళ తండ్రి చేయి పట్టుకుంటారో, తండ్రి గుండెల మీద ఉంటారో, అలా నా బిడ్డలు నా గుండెల మీద ఉండాలి. కోడి పిల్లలు వాళ్ళ తల్లి రెక్కల క్రింద ఉన్నట్లుగా మీరు నా మాటలు అనే రెక్కల క్రింద ఉండాలని నేను కోరుకుంటున్నాను. నేను కరుణామయుడనయ్యా, నేను దయామయుడను, నేను సులభముగా కోపపడువాడను కాదు అని చెప్తున్నారు. దేవుడు తొందరగా కోపపడడండి. అక్కడ మనం చూసినట్లయితే నిర్గమకాండంలో ఎన్ని అద్భుతాలు చేసి, మరి 12వ అధ్యాయం నిర్గమకాండం 12 నుంచి మీరు చూసినట్లయితే 12 నుంచి ఇంకా ఇప్పటి వరకు అన్నమాట 31వ అధ్యాయం వరకు చూస్తే ఎన్నో అద్భుతాలని చేసి దేవుడు మోషే ద్వారా మరి ఫరో బానిసత్వం నుంచి, ఐగుప్తు నుంచి ఇజ్రాయేల్ ప్రజల్ని విడిపించుకొని వాళ్ళని సినాయి పర్వతం దగ్గర తీసుకొస్తాడు. వాళ్ళని పోషిస్తూ ఉన్నాడు, మన్నాతో పోషిస్తున్నాడు, మరి బండ నుంచి నీళ్ళు ఇస్తున్నాడు ప్రతిరోజు కూడా. కానీ 32వ అధ్యాయానికి వచ్చేసరికి మోషే ఇప్పుడు దేవుని సన్నిధిలో పైన ఉన్నారు కదా సినాయి పర్వతం మీద, మరి ప్రజలు కింద ఉన్నారు. అహరోన్కి హూరుకి వాళ్ళని అప్పగిస్తారనమాట. వాళ్ళు అంటారు, ఆ మోషే ఉన్నాడో ఏమైందో ఏమో, ఆ కొండ మీదకి వెళ్ళాడు, చచ్చాడో ఏమో, ఆ మాట అన్నారు. కానీ ఏమైందో ఏమో ఇంకా రాలేదు, మాకు ఒక దేవర చేసి పెట్టయ్యా అంటే, అహరోను మీ చెవి పోగులు మీ అన్ని సొమ్ములు ఇచ్చేసేయండి అంటే ఇచ్చేస్తారు వాళ్ళు. చూడండి ఎంత వాళ్ళకి ఒక విగ్రహాన్ని ఆరాధించడానికి వాళ్ళు చెవి పోగులన్నీ తీసి ఇచ్చేస్తున్నారు. అప్పుడు అదంతా పెద్ద మూసలో పోస్తే బంగారు దూడ వచ్చేస్తుందంట. దాని చుట్టూ తిరుగుతూ వాళ్ళు నువ్వే కదా మమ్మల్ని ఐగుప్తు నుంచి తీసుకొని వచ్చిన దేవుడవు అని దాని చుట్టూ తిరిగి వాళ్ళ పిల్లల్ని మరి ఆ అగ్నిలో దహన బలిగా అర్పిస్తారనమాట. వాళ్ళు ఇంకా ఒక పద్ధతిలో కట్టుబాట్లలో ఉండరు.
అయినా కూడా దేవునికి కోపం వస్తుంది, కానీ మోషే ప్రార్థన చేస్తాడండి. అంత తొందరగా కోపపడడు. ప్రతిసారి వాళ్ళు గొనుగుతూనే ఉంటారనమాట. ఏంటయ్యా అక్కడ అవుతే మోషే, మేము అక్కడ ఐగుప్తులో ఉన్నప్పుడు మేము సాయంకాలం వచ్చేసరికి మాంస బండాల దగ్గర కూర్చొని చక్కగా చేపల పులుసు, మాంసము, దోసకాయలు అవన్నీ తినేవాళ్ళు. అన్నీ గుర్తొస్తున్నాయి మాకు అంటారనమాట. అన్నీ తిండిపోతు ఆత్మ గుర్తు చేస్తూ ఉంది. అప్పుడు మోషే దేవునికి మొరపెడతాడు. అప్పుడు దేవుడు అంటారు, నేను వీళ్ళకి తినడానికి వేకువజామున పరలోకం నుంచి మన్నాను కురిపిస్తాను, సాయంకాలం పూరేడు పిట్టల్ని పంపిస్తా, సాయంకాలం మాంసం వండుకొని తినవచ్చు, ప్రతిరోజు సాయంకాలం మాంసము, ఉదయం మన్నాను కురిపిస్తా అని దేవుడు చెప్తారు. తొందరగా కోపపడరండి వీళ్ళు గొనుగుతున్నారని. ఇంకా అసలు యేసు ప్రభుని తీసుకుంటే గెస్సెమనే తోటలోనికి వాళ్ళు 12 మంది శిష్యులు వెళ్ళిపోతాడు కదండి. రొట్టెని యేసు ప్రభు ఆ పాత్రలో ముంచి ఇవ్వగానే యూదా ఇస్కరియోతు వెళ్ళిపోతాడు. కానీ మిగిలిన 11 మంది వాళ్ళు మరి కడరా భోజనం పాస్కని భుజించి ఒకే పాత్రలోంచి తాగుతారు. యేసు ప్రభు తాగి ఇచ్చిన పాత్రలోంచే మిగతా 11 మంది కూడా తాగుతారు. ఆ పాత్ర ఏంటంటే దేవుని యొక్క చిత్తం అన్నమాట. అందరూ అలాగే చేస్తారు దేవుని చిత్తం. అక్కడి నుంచి వాళ్ళు ఇంకా ఈ మేడ పై గది నుంచి కిద్రోన్ లోయ దాటిన తర్వాత ఓలివ కొండ అండి. ఆ కొండ మీద ఓలివ తోట, అందుకే ఓలివ కొండ అంటారు. చెట్లన్నీ ఓలివ చెట్లు. ఆ తోటలోనికి మరి అందరిని తీసుకెళ్ళరండి. కొండ మీదకి అందరిని తీసుకెళ్తారు 11 మంది. గేటు దగ్గర 8 మందిని ఉండమని చెప్పి 3 లోపలికి తీసుకెళ్తారు, పేతురు, యోహాను, యాకోబు. అప్పుడు వాళ్ళతో మాట్లాడతారు. పేతురు వీళ్ళతో మాత్రం పంచుకుంటున్నారు, నా ఆత్మ మరణవేదన పొందుతుంది, నాతో కలిసి ప్రార్థన చేయండి, జాగరణ చేయండి. ఆత్మ సిద్ధంగా ఉంది కానీ శరీరము బలహీనంగా ఉంది. స్పిరిట్ ఈజ్ విల్లింగ్, దేవుని చిత్తం చేయడానికి, టు డూ ద విల్ ఆఫ్ గాడ్. మై స్పిరిట్ ఈజ్ విల్లింగ్ బట్ మై ఫ్లెష్ ఈజ్ వీక్. ప్రార్థన సమయంలో దేవుడు మనల్ని పరిశుద్ధ ఆత్మ శక్తి చేత, ప్రేమతో, విజ్ఞానంతో దేవునివన్నీ కూడా మనకి ఇస్తారనమాట. ప్రార్థన చేయండి అని తీసుకెళ్తే యేసు ప్రభు మీరు ఇక్కడే ఉండి ప్రార్థన చేయండి అని ఇంకా కొంచెం దూరం వెళ్ళి ఆయన ఒక రాతి మీద మోకరించి ప్రార్థిస్తారండి. ఆయన చెమట రక్త బిందువులై భూమి మీద పడుతూ ఉంది. తండ్రి నీ చిత్తం అయితే ఈ పాత్ర నా నుంచి తొలగించు. ఆ సమయంలో ఆ బాధని మనకి పరిశుద్ధ ఆత్మ దేవుడిస్తారండి. ఎంత బాధ! నీ చిత్తం అయితే ఈ పాత్ర సిలువ మరణం నా నుంచి తొలగించండి, కానీ నా చిత్తం కాదు నీ చిత్తమే. ఆయన అట్లా ప్రార్థిస్తున్నప్పుడు దేవదూత వచ్చి ఆయనను బలపరుస్తారు. అప్పుడు వీళ్ళు ఏం చేస్తున్నారని చూడడానికి యేసు ప్రభు వస్తే వాళ్ళు నిద్రపోతున్నారండి. వాళ్ళు 3 నిద్రిస్తుంటే యేసు ప్రభు అంటారు, లెండి ప్రార్థన చేయండి, ప్రార్థన చేయండి, ఇది ప్రార్థన, శత్రువు రాబోతున్నాడు కనుక లేచి ప్రార్థన చేయండి, జాగరూకులై ప్రార్థించండి చెప్పి మళ్ళా వెళ్ళి ప్రార్థిస్తాడు యేసు ప్రభు. రెండోసారి ప్రార్థించి వచ్చి మళ్ళా చూస్తే మళ్ళా నిద్రపోతుంటారు. లెండి ఇంకా నిద్రపోతున్నారని మళ్ళా లేపుతారు. ఆయన వెళ్ళి 3ఓసారి ప్రార్థిస్తారు. ప్రార్థించి మళ్ళీ వచ్చి చూస్తే వాళ్ళు నిద్రపోతుంటారు. ఇంకా నిద్రిస్తున్నారు. లెండి అని లేపితే ఏంటి ఇలా నిద్రిస్తున్నారు, వాళ్ళకి ఏం చెప్పాలో తోచలేదంట. ఇన్నిసార్లు నిద్రపోతున్నారే మీరు ఈ టైంలో. ఆయనకి ఎంత వేదన, ఆయన చెమట రక్త బిందువులే భూమి మీద పడుతుంది. ఆ వేదనలో పాలు పంచుకుంటారు. కానీ ప్రభుకి ఏం చెప్పాలో వాళ్ళకి తోచలేదంట. అంత నిద్ర అన్నమాట. కానీ ప్రభు కోపం తెచ్చుకోలేదండి. తర్వాత యూదా ఇస్కరియోతు వచ్చి ముద్దు పెట్టుకొని గురువాన్ని పట్టించినప్పుడు అందరూ ఆయనని ఇంకా రోమా సైనికులు పిడికిళ్లతో గుద్దుతూ ఉన్నారు, కత్తులతో గుదియలతో వచ్చేసారు. అప్పుడు నీకోసం ప్రాణం ఇస్తామని చెప్పిన పేతురు మిగతా వాళ్ళు 11 మంది పారిపోతారండి. దగ్గరే ఉన్న 3, గేటు దగ్గర ఉన్న మిగతా 8 మంది
అప్పుడు అందరూ ఆయనను విడిచి పారిపోయిరి. ఈ రోమా సైనికుల బాధ కంటే తన శిష్యులు అలా వెళ్ళిపోతుంటే తనను విడిచిపెట్టి యేసు ప్రభు ఆయన ఫీలింగ్స్ ఎలా ఉన్నాయో అనిపిస్తుంది నాకు. కానీ ఆయన బాధపడలేదు. ఆ రాత్రి మరి కోడి కుయ్యక ముందు ఆయన తెలిస్తే ఒట్టు ఆయన ఎవరో నాకు తెలీదు అన్నప్పుడు యేసు ప్రభు చూస్తారు పేతుర్ని. అప్పుడు కూడా కోపం తెచ్చుకోలేదండి. పునరుత్థానుడైన తర్వాత అంటే పేతురు బొంకింది శుక్రవారం ఉదయం 3 గంటలకు అనుకోండి. మరి ఆదివారం సాయంకాలం వాళ్ళందరూ మేడ పై గదిలో ఉన్నప్పుడు భయంతో వణుకుచు మమ్మల్ని కూడా పట్టుకుంటారేమో, సిలువ వేస్తారేమో అని. అప్పుడు యేసు ప్రభు వచ్చి వాళ్ళ మధ్యలో నిలవబడి నీకు శాంతి కలుగును గాక అని వాళ్ళకి శాంతినిస్తాడు. నా గాయాలు చూడండి అని మరొకసారి శాంతి కలుగును గాక. వాళ్ళ మీద శ్వాసను వదులుతారు. పరిశుద్ధాత్మని పొందండి. మీరెవరి పాపాలు మన్నిస్తే అవి మన్నించబడతాయి. పేతురు నువ్వు చూడేమన్నావు, కానీ ఏం చేసావు పేతురు, మీరందరూ పారిపోయారు కదా అని అనలేదండి యేసు ప్రభు. వాళ్ళని మన్నించాడనమాట. అంత ప్రేమ మన మీద కూడా అంత ప్రేమ చూపిస్తున్నారండి. నేను అనుకుంటాను పాత నిబంధనలో ఒక తప్పు చేస్తే దావీదును కూడా విడిచిపెట్టలేదు కదా. అబ్బా ఎంత పెద్ద శిక్ష, మన్నించండి అంటాడు దావీదు 51వ కీర్తనలో ప్రార్థన చేస్తాడు. అలాగే నూతన నిబంధన లూకా సువార్త బిగినింగ్లో 1వ అధ్యాయంలో గాబ్రియల్ దూత వచ్చి చెప్తారు జకర్యాకి, నీ ప్రార్థన ఆలకించబడింది, నీ భార్య గర్భం ధరించి కుమారుని కంటుంది. అలా అంతా చెప్పిన తర్వాత ఎలా నేను ముసలివాడు, నా భార్య కూడా ముసలి, నువ్వు నమ్మలేదు కాబట్టి నేను దేవుని సన్నిధిలో ఉండు గాబ్రియల్ దూతను, ఆయన చెప్పిందే నేను వచ్చి చెప్పాను. నువ్వు నమ్మలేదు కాబట్టి నువ్వు అది జరిగే వరకు మూగవాడుగా ఉంటావు. మూగవాడైపోతాడండి. బాబు పుట్టి 8వ రోజు సున్నతి చేసేటప్పుడు పలక మీద యోహాన్ అని రాసినప్పుడు యోహానా అని అందరు అడిగినప్పుడు అమ్మా అంటే అంత శిక్ష అనమాట, అంత ఇమీడియట్గా. మరి అపోస్తల కార్యాలు 5లో కూడా అనానియా సఫీరా కొంత డబ్బు దాచుకొని అబద్ధాలు చెప్పినప్పుడు వాళ్ళు చనిపోతారు. కానీ ఇప్పుడు ఎందుకండి అలా రావట్లేదు? ఎందుకు అలాంటి శిక్ష రావట్లేదంటే నీ కొరకు అక్కడ యేసు ప్రభు యేసు రక్తము ప్రార్థిస్తూ ఉంది, నా కోసం, మనందరి కొరకు అన్నమాట. లేకపోతే ఈ లోకంలో ఎవరు ఉండేవాళ్ళండి? నీతిమంతులు కదా. సులభంగా కోపపడువాడు కాదు. ఆయన ఎంతో ఓర్పు కలిగి ఉన్నాడు. పేతురు రాస్తారు, ఇంకా ప్రభు రావట్లేదేంటి అని మీరు అడుగుతున్నారేమో. ఆయన ఓర్పు కలిగి ఉన్నాడు, ఎందుకంటే మీరందరూ మారాలి అని. సహనాన్ని కలిగి ఉన్నాడు, మీరు రక్షణలోకి రావాలని చెప్తాడనమాట. తర్వాత నిత్యము కృప చూపించేవాడు. నిత్యం ఆయన ప్రేమ ఎప్పటికీ ఉంటుందండి, ఒకేలాగా ఉంటుందన్నమాట. ఆయనని నిత్యుడగు తండ్రి అంటారు. యేసు ప్రభు పుట్టినప్పుడు మరి ఆయనను గురించి పుట్టకముందే దర్శనాన్ని చూస్తాడనమాట. యేసు ప్రభు పుట్టిన దర్శనాన్ని యెషయా చూసి యెషయా 9:6లో అంటాడు, మనకొక శిశువు జన్మించాడు, మనం ఒక కుమారుని బడసితిమి, ఆయన పేరు ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైంది, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త. నిత్యుడగు తండ్రి ఆయన, ఎప్పటికీ తండ్రి. మన ఈ లోకపు తల్లిదండ్రులు వృద్ధులైపోతారు కదండి ఒక సమయం వస్తే. అప్పుడు మనం చూసుకోవాలి, పిల్లల బాధ్యత మీ తల్లిదండ్రుల్ని చూసుకోవాలి. మీరు ఈ లోకంలో దేవుణ్ణి ప్రేమిస్తే దేవుడు మీకు ఇచ్చిన తల్లిదండ్రుల్ని ముందు మీరు ప్రేమించండి, గౌరవించండి. అదే ప్రార్థన, వేరే ప్రార్థన అవసరం లేదు. నిత్యము తండ్రే. కొన్నిసార్లు చూడండి, తల్లిదండ్రుల దగ్గర డబ్బు ఉంది, వాళ్ళు డబ్బు ఇచ్చినంతసేపు బాగుంటారు. ఒకవేళ వాళ్ళకి డబ్బు లేదు, వాళ్ళకి అనారోగ్యం చేసింది, అప్పుడు పిల్లలు చూసుకోవాలనుకోండి, వాళ్ళ ప్రేమలో మార్పు వస్తుంది కదండి. భర్త ప్రేమలో మార్పు వస్తుంది కదా, తల్లిదండ్రుల ప్రేమలో మార్పు రాదేమో, కానీ భర్తలో కానీ, అక్కలో కానీ, చెల్లెల్లో కానీ. కానీ మన దేవుడు మనం పడిపోయినా, మనం నీతిగా ఉన్నా, అంటే పాపంలో పడిపోయినా ఒకేలాగా ప్రేమిస్తారండి.
పాపంలో పడిపోయినప్పుడు ఇంకా ఎక్కువ ప్రేమను చూపిస్తారు. తప్పిపోయిన గొర్రె పిల్లల్ని ఆయన వెదకి వెదకి రక్షించి సైతాను గాయాలు చేసి చేసి ఆ వ్యక్తిని త్రాగుబోతుగా గాయపరిచి, లేకపోతే డ్రగ్స్, సెల్ ఫోన్స్, గాయాలన్నీ చేస్తే ఆ గొర్రె పిల్లని వెతికి రక్షించి గాయాలకి కట్టి గుండెల మీద పెట్టుకొని నడిపిస్తాడండి. నడవలేడు నా బిడ్డ, ఇన్ని గాయాలు చేశారు. మంచి సమరయుని ద్వారా, ఆ మంచి సమరయుడు యేసుప్రభుయేనండి. అన్ని గాయాలు చేస్తే యేసుప్రభు ఎత్తుకొని నడిపిస్తారు. తండ్రి నిత్యమైన ప్రేమ. ఇర్మియా 31:3 చెప్తారు, నేను నిన్ను శాశ్వతమైన ప్రేమతో ప్రేమించాను. కనుక ఎప్పుడైనా కొంచెం చిన్న పొరపాటు చేస్తే మీరు బాధపడొద్దు. అక్క ఈరోజు నేను ప్రొద్దున లేవలేదు ప్రార్థనకి, నాకు ఎలాగో అనిపిస్తుంది, నేను ఉపవాసం చేయలేదు. ఏమీ బాధపడకండి. మీ పిల్లలు తొందరగా లేవకపోతే, కొన్నిసార్లు బాగాలేదనుకోండి, మా పాపకి నిన్న బాగాలేదు, పడుకొని ఉంది, ఇంకా కొడతాం కదా, పడుకొని నా బిడ్డని డిస్టర్బ్ చేయొద్దు అంటారు మా వారైతే కదా. అలాగే మన దేవుడు కూడా ప్రేమ కలిగిన తండ్రి. కానీ మీరు ఎప్పుడు ఈరోజు కొంచెం ప్రేయర్ చేయలేదు, ఆయన నన్ను శిక్షిస్తారు ఎప్పుడు అనుకోకండి. అది సైతాన్ పెట్టే ఆలోచన. ఆయన ఎప్పుడు మనల్ని ప్రేమిస్తాడండి. అది నాకు ధైర్యాన్ని ఇస్తుంది. నా యేసు నన్ను ప్రేమిస్తాడు, నన్ను నడిపిస్తాడు. కనుక నన్ను ఎవరు చూసుకుంటారు వృద్ధాప్యంలో, పిల్లలు చూస్తారా? కాదు, అలా కాదు. ఎందుకంటే చాలామంది అంటారనమాట, పిల్లలు చూస్తారా లేదా అని. పిల్లలు చూడని చూడకపోని యేసు ప్రభు ఎత్తుకొని నడిపిస్తారు. మీ తల నరిసిందాక నేను మీకు దేవుడనై ఉంటాను. 71వ కీర్తనలో అంటారు, యెషయా 46:4, మీ వృద్ధాప్యంలో నేను మిమ్మల్ని మోస్తా అంటారు, ఎత్తుకొని మోస్తా అని చెప్తారనమాట. ఆయన ప్రేమ మన నీతి మీద, మనం చేసే దాన ధర్మాల మీద ఆధారపడి ఉండదండి. ఆయన ప్రేమ ఎల్లప్పటికీ ఉంటుంది. అందుకే విలాప గ్రంథాలు 3:22లో ప్రభు ప్రేమ గతింపలేదు, ఆయన కరుణ సమసిపోలేదు. ప్రతి ఉదయము ఆయన ప్రేమని, ఆయన యొక్క కరుణ మన మీద కుమ్మరిస్తాడు. సూర్యుని ఎందుకు పంపిస్తున్నాడంటే, నా ప్రేమ నీ మీద ఇలా ఉంది ప్రతిరోజు అని చెప్పడానికి అన్నమాట. ఆ తర్వాత నమ్మదగిన దేవుడు అండి. ఆయనని నమ్ముకోండి. లోకంలో ఎవరైనా మోసం చేస్తారేమో మిమ్మల్ని, కట్టుకున్న భర్త, లేకపోతే కన్న పిల్లలు, తోడబుట్టిన వాళ్ళు మోసం చేస్తారేమో, తండ్రి మోసం చేస్తాడేమో కొన్నిసార్లు. కానీ దేవుడు మాత్రం ఎప్పుడు నమ్మదగిన వాడండి. మీరు ఎప్పుడు ఆయన నమ్మొచ్చు అన్నమాట. అన్ని విషయాల్లో ఆయన నమ్మదగిన దేవుడు అన్నమాట. హెబ్రీ పత్రిక 3:5 మరి అక్కడ పౌలు రాస్తున్నాడు, మోషే దేవుని ఇంటిలో నమ్మకమైన సేవకుడుగా ఉన్నాడంట. నమ్మకమైన సేవకుడు. యోసేపు కూడా ఆదికాండం పోతిఫర్ ఇంట్లో నమ్మకంగా ఉన్నాడు. ఎంత నమ్మకంగా ఉన్నా పోతిఫర్ తాళాలు ఇచ్చేస్తాడులేండి. యోసేపుకి తాళాలు ఇస్తాడు, నువ్వు జీతాలు ఇచ్చేసేయి, లేకపోతే గొర్రెలు అమ్మినా అంతా నువ్వే చూసుకొని. కానీ వారసుడు కాదండి, సేవకుడు వారసుడు కాదు. కానీ యేసు ప్రభు హెబ్రీ 3:5 చెప్పినట్లు తండ్రి ఇంటిలో ఆయన నమ్మకమైన కుమారునిలాగా ఉన్నాడు. పాత నిబంధన అయితే నమ్మకమైన సేవకుడు, నూతన నిబంధన అయితే నమ్మకమైన కుమారులు. మనమంతా నమ్మకమైన పిల్లలండి. యేసు ప్రభు పెద్ద కొడుకు అయితే పరలోక తండ్రికి మనం తర్వాత కొడుకులు అన్నమాట. మనము ఇంకా సేవకులు కాదు, పాత నిబంధన కాదు. ఆయన యజమానుడు, దాసుడు. పరలోకమందున్న మా తండ్రి మనం పిల్లలు కనుక వారసులు, క్రీస్తు తోడి వారసులు. కనుక యేసు ప్రభు ఎంత నమ్మకంగా తండ్రి చిత్తాన్ని చేశాడో మనం కూడా అంత నమ్మకంగా దేవుడు మనకిచ్చింది చేయాలి. మనకి జీతం అవసరం లేదు, మనం సేవకులం కాదు కదా. కనుక దేవుని సేవలో ఇలా దశమ భాగాలు సంపాదించాలి మనకు అవసరం లేదు. మనం పిల్లలు, మన నాన్న ఇంట్లో పనిచేసిన మనం సేవకులు కాదు. మనకేమీ డబ్బు అవసరం లేదు, కీర్తి అవసరం లేదనమాట. ఇంకా 6వది ఏంటంటే, వేల కొలది ప్రజలను కృపతో చూచువాడు. ఇది ఎట్లా చెప్పాలి? వేల కొలది అని చెప్పాడప్పుడు, కానీ కోట్ల కొలది అనమాట. ఇజ్రాయెల్ ప్రజలే సినాయి పర్వతం దగ్గర వాళ్ళు మగవాళ్ళు మాత్రమే 20 సంవత్సరాల పైబడిన వాళ్ళు, నిర్గమకాండం 12:37 చెప్పినట్లు 6 లక్షల మంది అండి.
ఇంకా స్త్రీలు పిల్లలు కలిస్తే 20 లక్షల మంది. వేల కొలది ప్రజలకి, వాళ్ళకి 20 లక్షల మందికి ప్రతిరోజు మన్నా కురిపించాడు 40 సంవత్సరాలు. 19 అద్భుతాలు చేశారండి. ఎర్ర సముద్రాన్ని దాటించాడా, మారా అనే చోటుకు వచ్చినప్పుడు చేదు నీటిని మధురంగా మార్చాడు. ఆ తర్వాత ప్రతిరోజు మన్నాని కురిపిస్తున్నాడు. మన్నా తిన్నారు. నీళ్ళు కావాలంటే బండని కొడితే నీళ్ళు వచ్చేసాయి. ఇంకా తర్వాత నడవండి అని నడుస్తున్నప్పుడు మేఘస్తంభం అయిపోయాడు. మేఘస్తంభమై ఆయన నడుస్తుంటే మ్యాప్ లాగా అనమాట. వాళ్ళు నడుస్తున్నారు. రాత్రి కాగానే అగ్నిస్తంభం అయిపోయాడు. వాళ్ళకి మరి వేడి దారి చూపిస్తున్నాడు అనమాట. అలా 19 అద్భుతాలు. వాళ్ళు వేసుకున్న బట్టలు మాసిపోలేదు, వాళ్ళు వేసుకున్న చెప్పులు అరిగిపోలేదన్నమాట. 19 అద్భుతాలు. మీరు లిస్టు తీసుకొనండి. నిర్గమకాండము 12వ అధ్యాయం నుంచి వాళ్ళు కానాకి వెళ్ళే వరకు 19 అద్భుతాలు వాళ్ళకి దేవుడు చేశారండి. వేల కొలది కాదు, ప్రపంచంలో అందరికీ కృప చూపించే దేవుడు. ఆయన శిక్షించే దేవుడు అయితే ఈ భూమి మీద ఒక నోవా కుటుంబం మాత్రమే ఉండేదేమో ఇప్పుడు కూడా. కానీ ఆయన అలా కోపం తెచ్చుకునే దేవుడు కాదండి. ఆయన ప్రేమను అర్థం చేసుకున్న వాళ్ళు అపోస్తులాగా, పునీతులాగా ఉంటారు. మీరు ఆయన ప్రేమ ఎంత లోతైనదో తెలుసుకొనండి. నా కొరకు ప్రాణత్యాగం చేసిన నా క్రీస్తు కొరకు నేను ఈ జీవితాన్ని జీవిస్తున్నా అంటాడు పౌలు గలతీ 2:20లో అన్నమాట. ఇంకా చివరగా ఆయన మన అపరాధములను, దోషములను, పాపములను మన్నించువాడు. ప్రతిసారి మనం పాపం చేసినప్పుడల్లా మనల్ని మన్నిస్తున్నాడు. ప్రతిసారి పాపం చేసినప్పుడు యేసు ప్రభు తన రక్తాన్ని తండ్రికిచ్చి, ఇదో జెసింత ఇలా మాట్లాడింది, ఇలా ఆలోచించింది, పాపం చేసింది, నాన్న క్షమించు అని నా కొరకు తండ్రికి రక్తాన్ని ఇస్తున్నాడు. యేసు రక్తం కూడా ప్రార్థిస్తుంది. మనందరి పాపాలు, దోషాలు, అపరాధములు మన్నించే దేవుడు అన్నమాట. అందువల్లే మనం ఇంకా ఇలా ముందుకు వెళ్తూ ఉన్నాం. కానీ మరల సిలువ వేయకూడదండి. హెబ్రీ పత్రిక 6:6లో పౌలు రాస్తాడు, ఒకప్పుడు మీరు పరిశుద్ధాత్మని పొంది నీతిగా జీవిస్తూ ఇప్పుడు మళ్ళా పడిపోయి మీ పాపం ద్వారా యేసుక్రీస్తుని బహిరంగంగా సిలువ వేస్తున్నారు. అప్పుడు వాళ్ళు సిలువ వేశారు, ఇప్పుడు మీరు సిలువ వేస్తున్నారు. ఆయన వాక్యానికి వ్యతిరేకంగా జీవించినప్పుడు మీరు యేసుక్రీస్తుని బహిరంగంగా అందరూ చూస్తున్నారు మీ పాపాలు, మరలా ఆయనని మీరు సిలువ వేస్తున్నారని విలపిస్తాడండి. యేసు ప్రభు కూడా మన కొరకు, తండ్రి దేవుడు కూడా పరలోకంలో విలపిస్తారండి. మనం అలా సిలువ వేయకూడదండి. ఆయన ప్రేమలో మనం నిలిచి ఉండాలి. యేసు ప్రభు తండ్రి ప్రేమలో నిలిచి ఉన్నారు. ఆయన చెప్తారు కడరా భోజన సమయం యోహాన్ 15లో, నేను నా తండ్రి ఆజ్ఞల్ని పాటించి ఆయన ప్రేమలో నిలిచి ఉన్నాను తగిన కొడుకులాగా. మీరు కూడా నా ఆజ్ఞలు పాటిస్తే మీరు కూడా నా ప్రేమలో నిలిచి ఉంటారు. ఆయన ప్రేమలో నిలిచి ఉండాలి. ఆయనకి సంతోషం మనం ఆయన చిత్తం చేస్తే. మన పిల్లలు మన మాట వింటే ఎలాగో అలా అన్నమాట. ఇప్పుడు నిన్నటి దినాన సెయింట్ ఫాస్టినా గారి పండుగ కదండి. ఆమెకి మరి యేసు ప్రభు దివ్య కారుణ్య, ఆమెకి యేసు ప్రభు ప్రత్యక్షమవుతారండి. దాన్ని మనం దివ్య కారుణ్య యేసు ప్రభు యొక్క పటాన్ని పెట్టుకుంటాం కదా, అలా కనబడతారనమాట. ఆయన కరుణ చూపిస్తారు. ఇదిగో నా కరుణ రక్తంలాగా, ఒకవైపు నీళ్ళంటే వాక్యం అన్నమాట. ఆ రక్తంలో అందరూ కడగబడాలి, ఆ వాక్యంలో అందరూ జీవించాలి అని చెప్పి ఆమె ప్రార్థన నేను ఒకసారి చదువుతాను. స్క్రీన్ మీద మీరు కూడా చూడండి. దయచేసి రాసుకొని మీరు కూడా ఆ ప్రార్థన చేయండి. నేను ఈ 1000 స్తుతులు అనే బుక్లో, ఇంగ్లీష్ బుక్లో ఈ ప్రార్థన రాశానండి. పునీత ఫాస్టినా గారి ప్రార్థన. యేసు, నేను కరుణ కలిగి ఆలోచించినట్లు నా మనస్సును తాకుము. నేను ప్రేమ కలిగి జీవించినట్లు నా హృదయాన్ని తాకుము. నేను పరులలో మంచిని చూచినట్లు నా కన్నులను తాకుము. యేసు, నేను నీ స్వరంను వినునట్లు నా చెవులను తాకుము. యేసు, నేను దయాపూరితముగా మాట్లాడునట్లు నా నాలుకను తాకుము. యేసు, నేను పరులకు సహాయం చేయనట్లు నా చేతులను తాకుము. యేసు, నేను కష్టములలో
ఉన్న వారి యుద్ధకు వెళ్ళునట్లు నా పాదములను అభిషేకించుము. యేసు నన్ను నీ ప్రేమ వాహినిగా మార్చుము. ఇప్పుడు ఇంగ్లీష్లో చదువుతా అండి. సెయింట్ ఫాస్టినాస్ ప్రేయర్. జీసస్, టచ్ మై మైండ్ విత్ యువర్ మర్సీ దట్ ఐ మే థింక్ మర్సిఫుల్లీ. టచ్ మై హార్ట్ that I may love unconditionally. Jesus, touch my eyes with your mercy that I may look at the goodness in others. Jesus, touch my ears with your mercy that I may listen to your voice and obey it. Jesus, touch my tongue with your mercy that I may speak comforting words and with grace. Jesus, touch my hands with your mercy that I may use them to help others. Jesus, touch my feet with your mercy that I may go to help those in trouble. Jesus, make me a channel of your love. ఇదండి సెయింట్ ఫాస్టినా గారి ప్రార్థన. మనం కూడా ఇలాగే ప్రార్థించుకోవాలి. నా చేతులు తాకు, నేను సహాయం చేయాలి. నా కన్నులు తాకు, నేను ఇతరులలో మంచిని చూడాలి. నా నాలుక తాకు, నేను ప్రేమ కలిగి మాట్లాడాలి. నా చెవులు తాకు, నేను నీ స్వరాన్ని వినాలి. అలాగే పేదవాళ్ళ గోడును నేను వినాలి. ప్రార్థన చేసుకుందాం. పరలోకపు మా తండ్రి, నీ పరిశుద్ధ నామమునకు స్తోత్రం కలుగును గాక. నీవు కరుణామయుడు, దయామయుడు, వేల కొలది ప్రజలను కృపతో చూచువాడవయ్యా. మరి యేసయ్యా, మీరు పునీత ఫాస్టినా గారికి దర్శనం ఇచ్చారు. ఇదిగో మీ ప్రక్కలో నుంచి కారే రక్తం అందరి పాపాలని కడిగి వేస్తుంది. ఆ విధంగా అందరికీ రక్షణ. మరి ఒకవైపు నుంచి నీరు అంటే వాక్యం, ఆ వాక్యం నేను చదివి పాటించాలి అని, కరుణ కలిగి ఉండాలి అని ఆమెకి, ఆ తల్లికి మీరు చెప్పారు. ఆ తల్లి చేసిన ప్రార్థన ఈరోజు మేము చేస్తున్నాం ప్రభా. తండ్రి, మా చేతులు కరుణ కలిగిన చేతులుగా మార్చండి, సహాయం చేసే చేతులు. మా నాలుక కరుణ కలిగిన నాలుకగా, మంచి మాటలే. లెట్ అవర్ టంగ్ బి గ్రేస్ఫుల్ టంగ్ టు స్పీక్ కంఫర్టింగ్ వర్డ్స్ లార్డ్. మా కన్నులు పరులలో మంచిని చూడాలి, మా చెవులు నీ స్వరాన్ని వినాలి ప్రభా. అలాగే పేదవాళ్ళ గోడును వినాలి అయ్యా. మా పాదములు నాయనా కష్టాల్లో ఉన్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి సహాయం చేసేటట్లుగా మా హృదయాన్ని నాయనా ప్రేమతో నింపండి, మా మనస్సును ప్రేమతో నింపండి. యేసు నామంలో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. పునీత ఫాస్టినా గారి హృదయాన్ని, మనసుని ప్రేమతో నింపిన దేవుడు మనల్ని కూడా అలా ప్రేమతో, కరుణతో నింపి మనం కూడా యేసు ప్రభు యొక్క కరుణని లోకానికి అందిద్దాం. గాడ్ బ్లెస్ యూ. హ్యావ్ ఎ బ్లెస్డ్ డే. For information, please contact us. Our address, Mrs. Jacinta Rani, 214 Pavani Estates, near St. Anthony's High School, Himayat Nagar, Street number 8, Hyderabad 29. మంచు జల్లు, ఇది మహిమ జల్లు, మంచు జల్లు.